భారతీయ ప్రకటనల ప్రపంచాన్ని తన సృజనాత్మకతతో శాసించిన అడ్వర్టైజింగ్ లెజెండ్ పీయూష్ పాండే కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి కారణమైన నినాదం కూడా ఆయన నుంచి వచ్చింది. వాణిజ్య ప్రకటనలను సామాన్యుల హృదయాలకు తాకేలా రూపొందించడంలో పీయూష్ పాండే దిట్ట. ఫెవికాల్, వొడాఫోన్, పగ్యాట్స్ వంటి ఐకానిక్ ప్రకటనలు ఆయన రూపొందించినవే. ఒక వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం వచ్చిన ఆయన రూపొందించిన అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పీయూష్ పాండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఎన్నికల క్యాంపెయిన్కి కీలక పాత్ర పోషించారు. బీజేపీ క్యాంపెయిన్కు పనిచేసిన ఆయన అబ్ కీ బార్ మోదీ సర్కార్, ఈసారి మోదీ ప్రభుత్వం అనే ఐకానిక్ స్లోగన్ను సృష్టించారు. అచ్చే దిన్ ఆనే వాలే హై, మంచి రోజులు రాబోతున్నాయి అనే నినాదాలు నరేంద్ర మోదీ విషయంలో కీలక పాత్ర పోషించాయి. పీయూష్ పాండే అప్పట్లో రూపొందించిన అబ్ కీ బార్ మోదీ సర్కార్ స్లోగన్ దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఇది మోదీకి హ్యూమన్ బ్రాండ్గా క్రియేట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ క్యాంపెయిన్కు కూడా ఇది ప్రేరణగా నిలిచిందని చెబుతారు. 2019 ఎన్నికల్లో మోదీ హైతో ముంకిన్ హై, మోదీ ఉంటే సాధ్యమే అనే స్లోగన్ను కూడా పీయూష్ పాండేనే రూపొందించారు. ఇక పీయూష్ పాండే తొలుత పొలిటికల్ క్యాంపెయినింగ్లకు ఆసక్తి చూపలేదు. తాను ఎప్పుడూ పార్టీలకు పని చేయలేనని ఆయన చెప్పుకున్నారు. కానీ మోదీతో 20 నిమిషాల మీటింగ్, ఇక గుజరాత్లోని 7 ప్రాంగణాల్లో చేపట్టిన పర్యటన తన మనసును మార్చిందన్నారు. గుజరాత్ అభివృద్ధి గురించి మోదీ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందాకే క్యాంపెయినింగ్కు సిద్ధపడినట్లుగా పీయూష్ పాండే స్పష్టం చేశారు. మరోవైపు పీయూష్ పాండే మరణంపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పీయూష్ కుటుంబానికి సానుభూతిని తెలిపిన ఆయన అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ రంగానికి అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు. ఈ మేరకు కూడా మోడీ ట్వీట్ చేశారు. Shri Piyush Pandeyji was admired for his creativity. He made a monumental contribution to the world of advertising and communication. I will fondly cherish our interactions over the years, saddened by his passing away. My thoughts are with his family and admirers. ఓం శాంతి అంటూ కూడా మోదీ ట్వీట్ చేశారు. ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య జరిగిన కమ్యూనికేషన్ను కూడా తను గుర్తుంచుకుంటానని, ఆ ఇంటరాక్షన్ను కూడా ఈ కొన్ని సంవత్సరాల్లో కూడా, ఎందుకంటే మోదీ కోసం ఆయన పనిచేశారు, స్లోగన్స్ అందించారు ఆయన. సో ఇవన్నీ కూడా నేను గుర్తుంచుకుంటానని కూడా మోదీ మాట్లాడటం జరిగింది. ఇక ఆయన కాంట్రిబ్యూషన్ను కూడా కొనియాడారు. ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో ఆయన కాంట్రిబ్యూషన్ని. ఇక పీయూష్ పాండే మృతి పట్ల కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ప్రియాంక చతుర్వేది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకటనల ప్రపంచంలో ఆయన అద్భుతమని కొనియాడారు. ఇక పీయూష్ గోయల్ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. ట్రూలీ ఎట్ ఎ లాస్ ఫర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై సాడ్నెస్ ఎట్ ద డిమిస్ ఆఫ్ పద్మశ్రీ పీయూష్ పాండే. ఆయన పద్మశ్రీ కూడా తీసుకోవటం జరిగింది పీయూష్ పాండే. ఇక ఆయన చనిపోయారన్న వార్త విన్న తర్వాత కూడా మాటలు రావట్లేదంటూ కూడా పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఏ ఫినామినన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, హీస్ క్రియేటివ్ జీనియస్ రీడిఫైన్డ్ స్టోరీ టెల్లింగ్, గివింగ్ అస్ అన్ఫర్గెటబుల్ అండ్ టైమ్లెస్ నెరేటివ్స్. సో అతను అడ్వర్టైజింగ్ వరల్డ్లోనే అతను తన ఒక అంటే స్టోరీ టెల్లింగ్, అప్పటిదాకా లేనటువంటి కథను ఒక వేరే రకంగా చెప్పటం కానీ, రీడిఫైన్ చేయటం కానీ, లేకపోతే ఇప్పటి వరకు కూడా తను చేసినవన్నీ కూడా, తను చేసిన నెరేటివ్స్ ఏవైతే స్లోగన్స్ ఇవి ఇచ్చారో అవి టైంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మర్చిపోలేనివంటూ కూడా చేశారు ట్వీట్. టు మీ హీ వాజ్ ఏ ఫ్రెండ్ హూజ్ బ్రిలియన్స్ షోన్ త్రూ హీజ్ అథెంటిసిటీ, వార్మ్త్ అండ్ విట్. సో అతన్ని ఒక ఫ్రెండ్ లాగా కూడా పీయూష్ గోయల్ పేర్కొన్నారు దీంట్లో. ఇక ఐ విల్ ఆల్వేస్ చెరిష్ అవర్ ఎంగేజింగ్ ఇంటరాక్షన్స్. హీ లీవ్స్ బిహైండ్ ఎ డీప్ వాయిడ్ దట్ విల్ బీ హార్డ్ టు ఫిల్. మై డీపెస్ట్ కండోలెన్స్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అతని ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా. ఇక పీయూష్ గోయల్ లేని లోటు అనేది ఎవరు కూడా తీర్చలేనిది, అది ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు అంటూ కూడా తాను పేర్కొనటం జరిగింది. తనతో జరిగినటువంటి ఇంటరాక్షన్స్, తనతో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటానని పీయూష్ గోయల్ కూడా మాట్లాడారు, ట్వీట్ చేశారు. కానీ అతన్ని ఎవరు పీయూష్ గోయల్ గురించి, ఎవరు ఇటు లెజెండ్ పీయూష్ పాండే గురించి మాట్లాడినా కానీ అతను ఒక జీనియస్, అతని అడ్వర్టైజింగ్ రంగంలో అతని క్రియేటివిటీకి గాను అతనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతని క్రియేటివిటీని కొనియాడని వారంటూ కూడా
ఉండరు అడ్వర్టైజింగ్ రంగంలో. ఏవైతే ఇప్పటి వరకు కూడా అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి, టైంతో సంబంధం లేకుండా ప్రతిదీ అది అసలు ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటుంది, ట్రెండ్ అవుట్ అనేదే ఉండదు. అలాంటి స్లోగన్స్ ఇవ్వటంలో కానీ, అలాంటి అడ్వర్టైజ్మెంట్లు క్రియేట్ చేయటంలో కానీ ఆయనది అంది వచ్చిన చెయ్యి అది ఎవరూ కూడా అసలు ఫుల్ఫిల్ చేయలేనిది ఈయన ఒక హ్యూమన్ బ్రాండ్గా చెబుతారు. ఎందుకంటే ఈయన ఇచ్చిన స్లోగన్స్ సంచలనాన్ని సృష్టించాయి. మరలా కూడా మోదీ ప్రభుత్వం రావడానికి కూడా చాలా ఊతమిచ్చాయి. ఆ స్లోగన్స్ అనేవి కూడా జనాల్లోకి బాగా వెళ్ళేలాగా. అంటే దాంట్లో ఏంటంటే ఒక ప్రాణం అనేది ఉంటుంది. అతను చేసిన యాడ్స్లో కానీ, అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, అతను ఇచ్చిన స్లోగన్స్లో కానీ ఒక న్యాచురాలిటీ, దానికి ఒక ప్రాణం ఉంటుంది, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకోగలిగేలాగా అలా ఉంటుంది. అందుకని ఒక సృజనాత్మకంతో కూడా అడ్వర్టైజింగ్ రంగాన్ని కూడా లెజెండ్ పీయూష్ పాండే శాసించారని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన లేని లోటు కూడా నిజంగా ఎవరూ తీర్చలేనిది. పద్మశ్రీ పీయూష్ పాండే లేని లోటు కూడా గత కొంతకాలంగా కూడా ఆయన తీవ్రంగా కూడా అనారోగ్యంతో బాధపడుతూ కూడా కన్నుమూయటం అయితే జరిగింది. వాణిజ్య ప్రకటనలు ముఖ్యంగా కూడా ఈయన నిర్మించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కూడా సామాన్య హృదయాలను తాకేలా కూడా రూపొందించడంలో దిట్ట. అందుకనేనేమో అతను అసలు రాజకీయాలకి అతను వర్క్ చేయనని చెప్పారు. కానీ మోదీతో మాట్లాడిన తర్వాత గుజరాత్ అభివృద్ధి వాటన్నిటి గురించి మోదీ ఒక 20 నిమిషాలు చెప్పిన తర్వాత కానీ తను మనస్సు మారి ఇటు బీజేపీ కోసం ఆయన వర్క్ చేశారు. సెంట్రల్ కేంద్రంలో బీజేపీ రావడానికి ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కూడా తన మనసుకు నచ్చితేనే చేస్తారు. అందుకే తను మనసుతో అడ్వర్టైజింగ్ చేశారు. అందుకనే అది వేరే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు కూడా చూసిన ప్రేక్షకులకు కూడా అది హృదయానికి తాకుతుంది. అలాంటి పీయూష్ గోయల్ అలాంటి పీయూష్ పాండే ఇక లేరు. ఇక దీనికి సంబంధించి కూడా పీయూష్ గోయల్ నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక లెజెండ్ అడ్వర్టైజింగ్ రంగంలోనే ఒక లెజెండ్ కన్నుమూశారంటూ కూడా పేర్కొనటం అయితే జరిగింది. యూటీవీ కూడా అతని ఫ్యామిలీకి డీప్ కండోలెన్స్ తెలియజేస్తుంది. ఇక నిజంగా పీయూష్ గోయల్ లేని లోటు తీరనిది.